హాయ్ ఎవ్రీవన్. పొద్దుతిరుగుడు గింజలతో చాక్లెట్ తయారు చేస్తున్నానండి. పిల్లలు ఇవి సపరేట్గా తినలేరు కాబట్టి ఈ విధంగా పిల్లలకి సర్వ్ చేసేలాగా చూపిస్తున్నాను. 1/2 కప్ పొద్దుతిరుగుడు గింజలు తీసుకున్నానండి. ఇవి బాగా వేయించుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ గింజలతో పాటు మీరు పుచ్చగింజలు ఇంకేమైనా గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇవి ఒక్కటే తీసుకుంటున్నాను. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమొద్దండి, ఉట్టిగానే వేయించుకుందాం. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి. నేను కొత్తగా ఆలోచించి ఈ రెసిపీ చేస్తున్నాను. ఈ గింజలు పెద్దవాళ్ళు తినడానికి చాలా కష్టంగా ఉంటుందండి, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. సన్ఫ్లవర్ గింజలు, పుచ్చగింజలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు ఈ 4 నైట్ వాటర్లో సోప్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటే వెయిట్ లాస్ అవ్వటానికి బెస్ట్ టిప్ అండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా వేయించుకుంటే సరిపోద్దండి. మనము ఏమన్నా రెసిపీ చేసేటప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ రెసిపీ అయినా కానీ కొత్తగా ట్రై చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దండి. 1 కప్ అలా తీసుకొని ట్రై చేయండి. ఆ రెసిపీ మీకు వచ్చినట్లయితే సెకండ్ టైం ట్రై చేయండి. స్టవ్ ఆపేసుకోవాలి. ఈ గింజలను పూర్తిగా ఆరనిద్దామండి. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో వేయించుకుంటేనే. ఈ చాక్లెట్ని కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. ఈ చాక్లెట్ సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి. ఇప్పుడు ఈ చాక్లెట్ని కట్ చేసుకుందాం. ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్ ఈట్ చేసుకోవచ్చు, కానీ అలా చేయకుండా ఇలా కట్ చేసుకొని మిల్క్లో క్రీమీ ఇలాగా కలుపుకుంటే సరిపోద్దండి. ఇలా కట్ చేసుకున్న చాక్లెట్ని మెజరింగ్ చూపిస్తున్నా చూడండి. వన్ కప్ చాక్లెట్ అయింది. ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్ వేసేసుకోవాలి కట్ చేసుకున్న చాక్లెట్ని. షుగర్ 1/3 కప్ షుగర్. నేను తీసుకున్న చాక్లెట్లో షుగర్ లైట్గా ఉందండి, అందుకని నేను ఇంత షుగర్ తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ డైరీ మిల్క్ అలా తీసుకుంటే షుగర్ క్వాంటిటీ చూసుకొని యాడ్ చేసుకోండి. మనము ఏ కప్తో అయితే చాక్లెట్ తీసుకున్నామో అదే కప్తో మిల్క్ తీసుకోవాలి. మిల్క్ లైట్గా హీట్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ కరిగేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ చాక్లెట్ని జస్ట్ 1 సెకండ్ 2 సెకండ్స్ గ్యాస్ మీద ఇట్లా కలుపుకుంటూ చేస్తే మొత్తం చాక్లెట్ ఒకవేళ కరగకపోతే కరిగిద్దండి. ఎక్కువసేపు ఉంచొద్దండి, మాడిపోయింది. చూడండి, నేను ఇట్లా తిప్పుతూ స్టవ్ ఆపేస్తాను, అంతవరకు ఉంచేసుకోండి. స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా మొత్తం మనము బీట్ చేసుకోవాలి.
ఆ బీటర్లో కరగపోతే చాక్లెట్ ఎక్కడన్నా ఇలా జస్ట్ ఒక సెకండ్ అట్లా గ్యాస్ మీద పెడితే ఇలా క్రీమీలాగా తయారయ్యింది. షుగర్ మీకు సరిపోతే ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకొని ఈ గింజలు వేసేసుకున్నాం, మిక్సీ పట్టుకున్నాం. చూడండి, ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోయింది. మిక్సీ పట్టుకున్న పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఫోర్ బిస్కెట్స్ తీసుకోవాలండి. నేను ఇక్కడ మ్యారీగోల్డ్ తీసుకున్నాను. మీ ఇష్టం ఏ బిస్కెట్ అయినా తీసుకోవచ్చు. ఇలా క్రష్ చేసుకుంటే సరిపోయింది. ఇలా స్టీల్ కవర్ తీసుకొని నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చాక్లెట్ లాగా వేసుకోవాలి. మనం బిస్కెట్స్ కట్ చేసి వేసుకున్నాం కదండి, క్రష్ చేసి ఒక్కొక్క చాక్లెట్కి బిస్కెట్ 1 పీస్ అన్న వచ్చేటట్లు యాడ్ చేసుకోండి. ఇలా వేసుకోవాలి. ఈ చాక్లెట్ని కేక్ మోడల్ కూడా వేస్తున్నాను చూడండి. ఇలా ఒక బాక్స్ తీసుకొని స్టీల్ కవర్ బాక్స్కి వేసేసి ఇలా వేసేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేయాలి. ఇప్పుడు ఈ కేక్ని చాక్లెట్లని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. 3 hours 4 hours ఉంచాలండి ఫ్రిడ్జ్లోని. 4 hours తర్వాత మన చాక్లెట్లు ఇలా తయారయ్యాయి. చక్కగా మనము ఇవి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాక్లెట్లు ఎక్కువగా తింటే పిల్లలు జలుబు చేసింది కాబట్టి డైలీ వన్స్ ఇస్తే సరిపోయింది. ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.